మీకు తెలుసా, మనిషి ఎప్పుడు ఆనందంగా ఉంటాడో? మనిషిని పైకి తీసుకెళ్లేది అతని ఆలోచనలైతే కిందకు లాగేవి కూడా అవే. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. దీని అర్థమేంటంటే, మనిషి ఎప్పుడూ ఏదో విషయాల గురించి ఆలోచిస్తే వాటిపై ఆసక్తి పెరుగుతుంది. ఆ ఆసక్తి కోరికగా మారుతుంది. కోరిక నెరవేరకపోతే అది కోపంగా మారుతుంది. ఈ రోజుల్లో చాలామంది బాధపడటానికి కారణం వాళ్ళ ఆలోచనలే. ఇతరుల జీవితాలను చూసి మన జీవితం వారికన్నా చిన్నదిగా భావించుకోవడం, అది మనశ్శాంతిని దూరం చేస్తుంది. మన మనస్సు ఎక్కడికి వెళ్తే జీవితం కూడా అక్కడికే వెళ్తుంది. కాబట్టి నీ ఆలోచనలను జాగ్రత్తగా ఎంచుకో. మంచి విషయాలపై మనస్సు పెట్టు. అప్పుడే జీవితం మంచిగా మారుతుంది. ఎందుకంటే శాంతమైన మనస్సున్నవాడే నిజమైన ఆనందాన్ని పొందగలడు. జై శ్రీకృష్ణ.